సో ఇక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఒకసారి ఎంప్లాయీస్ ఎవరు ఎంప్లాయీ కదా మాక్సిమం ఎవరికైనా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండేగా డబ్బులు సంపాదించడానికి ఇక్కడ ఎవరికైనా జాబ్ ఇద్దరు వెళ్తారు కానీ శాలరీ ఎంత మేడం ఈ శాలరీ 20 సార్ మీరు నేను 20 డేస్ పనిచేశాను. 90,000 నా శాలరీ. రీసెంట్గా 17 డేస్ అయింది రిటైర్ అయ్యి. ఇప్పుడు నాకు ఒక 35,000 నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా మేడం 20 అన్నారు, సార్ 90 అన్నారు. ఓవరాల్గా 50 రాసుకోవచ్చు మనం ఈ క్యాలిక్యులేషన్తో. నెక్స్ట్ మనం ప్లాన్లోకి వెళ్దాం. ఒక 50,000 ఏం చేస్తే బాగుంటుందా వాళ్ళు నెట్వర్క్ జోలికి వస్తారా? అలాగా ఒక 50,000 జీతం తీసుకున్న వ్యక్తికి మనం వెళ్ళి ప్లాన్ చెప్తే మనకి టైం కూడా ఇవ్వదు. సెకండ్ బేస్ మళ్ళీ డిస్కషన్ చేద్దాం. కొంచెం ఒక 1 అవర్ 45 మినిట్స్ గట్టిగా కొంచెం ఫోకస్ పెట్టి ఒకసారి వినండి. అసలు ఇక్కడికి మనం ఎందుకు వచ్చామో ఒక క్లారిటీ తెలుస్తుంది. మన డైరెక్ట్ సెల్లింగ్స్ చాలా ఉన్నాయి. మన లోకల్లో ఉండొచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం డైరెక్ట్ సెల్లింగ్స్ అనేది చాలా ఉన్నాయి. అవన్నీ కాకుండా మన ఎస్హెచ్పిఎల్నే ఎందుకు చూస్ చేసుకోవాలి ఆ క్లారిటీ తెలుసుకోవాలి ఉంది కదా అందరికి. తెలుసుకుంటే కదా ఇక్కడ టైం కేటాయించి ఇక్కడికి వచ్చాం మనం. సో కొంచెం సేపు పక్క మాటలు మొబైల్స్ కొంచెం అవాయిడ్ చేయండి. 1 అవర్ చాలు. ఓకే, థ్యాంక్ యూ. సో 50,000 జీతం ఉన్న వ్యక్తి ఇట్లాంటి మీటింగ్ కానీ లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎన్ని రీజన్స్ 50,000 సాలరీ ఉన్న వ్యక్తి వాళ్ళ జాబ్లో పర్మిషన్స్ కానీ లీవ్స్ కానీ దొరకకపోతే అతను టైం ఇస్తాడా? జాబ్కి వెళ్ళాలి. సో ఎక్కడికి అతను వేరే వాళ్ళకి టైం ఇవ్వలేడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అతనికి 50,000 సాలరీ ఉంది, అక్కడ పర్మిషన్స్ లేదు. వన్ డే 8 అవర్స్ కంపెనీకి మనం ఇచ్చేయాలి. ఆ 8 అవర్స్లో బయట పనులు మనం చేసేదానికి వీలు కాదు. సో దీనికి ఫర్ డే మనం 8 అవర్స్ ఇస్తున్నాం సార్. సో మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం? నేను ఎందుకు డ్రీమ్స్ రాపించానంటే దీనికి రిలేటెడ్ అయ్యేది. అవునా? మన డ్రీమ్స్ కొంతమంది ఉంటాయి. మంచి లగ్జరీ హౌస్, లగ్జరీ కార్, ఒక ఫారెన్ ట్రిప్స్ అన్నీ దీంట్లో పాసిబుల్ అవుతాయా సార్? దానికి అందరికీ మనకి తెలుసుగా. సో 50,000 అతను మంచి శాలరీ అనే దీనికోసం మనం ఒక 10th వరకు చదువుతాం, మంచి గ్రాడ్యుయేట్ చేస్తాం. ఎంత టైం ఇస్తున్నాం? ఒక 20 ఇయర్స్ స్టడీకే ఇస్తున్నాంగా. సో 20 సంవత్సరాలు మనం కష్టపడి మనం సాధించేది 50,000 రూపాయల జీతం. ఇది కూడా రాకుండా చేసేవారు ఉన్నారు. 20కి 30కి 50కే మంచి శాలరీ. సో మనం అంత టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంత 8 అవర్స్ ఇస్తూ కూడా మనం ఎంత ఎర్న్ చేస్తాం ఒకసారి చూద్దాం సార్. సో 50,000 జీతం తీసుకున్న వ్యక్తికి ఒక ఏజ్ ఎంత ఉంటుంది సార్? 30 ఇయర్స్ వచ్చింటాయా? అంతేగా, ఒక 30 సంవత్సరాలు. ఇంకా పై వచ్చి ఇంకా 30 సంవత్సరాలు జాబ్ చేయగలుగుతాడు. అంతేగా, దాని మీద చేయలేగా. సో ఎంత వస్తుంది సార్? 30 క్యాల్కులేట్ తీసు ప్రావిడెంట్ చేయండి. 30 ఇంటూ 12 మంత్స్. అంతేగా, సంవత్సరానికి 12 నెలలే కదా. క్యాల్కులేట్ చేయండి సార్. 360 మంత్స్ అంతే కదా. ఎవరైనా చూడండి, లైవ్లో చూడండి. 360 ఇంటూ ఎంత చెప్పండి? 50,000 వేసి చెప్పండి. చెప్పండి సార్, ఎంత వస్తుంది? అంతేనా? సో 1,80,000 లక్షలు సార్. ఎంత ఎంత ఇక్కడ ఎంత టైం ఇచ్చాను సార్? 30 ఇయర్స్. రిమైనింగ్ ఒక 20-25 ఇయర్స్ మనం స్టడీకి మన లైఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటామా? నెక్స్ట్ 30 ఇయర్స్ చేస్తే మనకి లైఫ్ లాంగ్ మనం వర్క్ చేస్తే మనకు వచ్చేది 1,80,000 లక్షలు. దీంతో మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయిపోతాయా? ఒకప్పుడు ఇప్పుడు సార్ ఉన్నారు, సార్ వాళ్ళ ఏజ్లో అయితే ఒక ఇల్లు కొనుక్కునే డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఒక 10 లక్షలు ఉంటే సరిపోతాయి. అలాగే సార్ మీరు ఎన్ని చేసే టైంకి. ఇప్పుడు మన టైంకి 50-60 జస్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటేనే 50 లక్షలు. అవునా? సో మంచి ఇంకా లగ్జరీ పోవాలంటే 1 కోటి రూపాయలు. దానికి ఈఎంఎస్ కట్టాలంటే మన లైఫ్ సరిపోయింది. అవునా సార్? మంచిగా ఎక్స్ట్రా
అని ఎందుకు చెప్తానంటే మీరు బయట ఏ డైరెక్ట్ సెల్లింగ్ అయినా ఈ ఫార్ములా అప్లై చేసుకోండి, దీనికైనా ఎక్కువ ఇన్కమ్ వస్తే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన దానికైనా ఎక్కువ ఇన్కమ్ వస్తే ఓకేనా. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ 1,80,00,000 వస్తుంది సార్. నేను అన్ని కంపెనీ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే చూపిస్తారు, దాంట్లో మార్కెట్ చూపిస్తారు, లక్షల కోట్లు చూపిస్తారు, మంచి మంచి విల్లాస్ చూపిస్తారు. అవునా? అందరికి వస్తున్నాయా? ఎందుకు రావట్లేదు? సో ఇది మ్యాక్సిమం అందరు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకు రావట్లేదంటే కింద మనం బేస్మెంట్లో పనిచేస్తుంటే ఎవరో పైన టాప్ అప్లైనర్స్కి డబ్బులు వస్తున్నాయి. అవునా? వీళ్ళందరూ ఒప్పుకుంటారా? అవునా కదా సార్? సో ఇటువంటి సిచ్యువేషన్ ఎస్ఎస్పీఎల్లో ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా రాకూడదని మనం ప్లాన్ డిజైన్ చేయబడింది. ప్లాన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రొడక్ట్ తెలియకుండా పని లేదు, దానికి జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు, అది జరిగిపోతుంది. ప్లాన్ మాత్రం ప్రతి ఒక్కరికి ఈరోజు చేరిన వ్యక్తి కూడా ప్లాన్ కాదు తీసుకోవాలి సార్. దీంట్లో సక్సెస్ ఎలా కావాలంటే మన ప్లాన్ చెప్పుకుంటా ఉంటాం సార్. ప్లాన్లోనే లైఫ్ ఉంది. సో నేను ఎస్ఎస్పీ గురించి ఏం చెప్తానంటే ఇక్కడ 1,80,00,000 కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో ఇవరకు మీ పర్సనల్గా వదిలేస్తున్నాను. ఇక్కడ 8 hours ఇచ్చాం కదా సార్, మన ఎస్ఎస్పీఎల్ కోసం 2 hours ఇవ్వండి. ఇది వదిలేసి రమ్మని చెప్పట్లేదు, ఇది చేసుకునే వాళ్ళు ఇది చేసుకుంటేనే పార్ట్ టైంగా ఒక 2 hours ఎస్ఎస్పీఎల్ గురించి కేటాయించండి. ఎంత వస్తుంది? ప్రతి కంపెనీలో చేస్తేనే వస్తుంది సార్. పెద్ద పెద్ద లీడర్స్కి వస్తుంది, లక్షల్లో టీం ఉన్న వాళ్ళకి కోట్లు వస్తాయి. కానీ ఎస్ఎస్పీఎల్లో జస్ట్ మీరు ఇక్కడ 30 years ఇచ్చారు, ఇక్కడ 2 years నుంచి సేమ్ 30 ఇవ్వండి, మీకు 15 CR పక్కా. నమ్ముతారా? ఎవరికైనా డౌట్ ఉందా? చెప్పండి పర్లేదు. సో చేస్తే కదా సార్ ఖచ్చితంగా వస్తుంది. జస్ట్ నమ్ముకొని జస్ట్ లక్షలు బిల్లు కూడా చేయకూడదు. జస్ట్ మినిమం టీం ఉన్నా కూడా మనం పెద్ద లీడర్స్ కాకుండా మనకి ఇంత లక్షల టీం అవసరం లేదు. అంటే నేను టైం ఎక్కువ ఇచ్చాను సార్. సో 30 ఇచ్చాం, 1,80,00,000 వచ్చింది. ఇక్కడ 30 దాకా కూడా మనం ప్లాన్ చేసుకోండి. మనంతా ఫ్లష్ అవుట్ కాదు కదా, ప్రతిదీ యాడ్ అవుతా ఉంటుంది. యాడ్ అవుతా పోతే మీరు 30 years కూడా చేసుకోండి, 15 కోట్లు అనేది పక్కా వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఓకే సార్, ఇది క్లియర్ కదా? దీనికోసం మనం టైం ఇవ్వచ్చా ఇవ్వకూడదు? సో ఇక్కడ 1,80,00,000 కోసం మనం ఎంత ఎఫర్ట్ ఇస్తున్నామో ఇది కానీ వస్తుంది అని కానీ మీరు బిలీవ్ చేస్తే ఖచ్చితంగా నేను అడగపడలేదు, సీనియర్ అడగపడలేదు, మన పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా అవసరం లేదు. ఇది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనం ఒక్కరి మోటివేషన్ లేకుండా, ఒక సీనియర్ అవసరం లేకుండా మనకి మనమే పని చేయగలిగితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఖచ్చితంగా వస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఎస్హెచ్పిఎల్లో ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇంకొక మాట, డైరెక్ట్ సెల్లింగ్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే సూత్రం ఏమంటారు సార్? ఎవరికైనా ఐడియా ఉందా సార్? నేనే చెప్తాను. సో ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 లేనివాడు డైరెక్ట్ సెల్లింగ్ అన్ఫిట్. ఈ 3 లేనివాడు, ఈ 3 ఎవరైనా లోపం ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్ వైపే చూడబాకండి సార్. ఏమంటారు సార్? ఓపిక ఉండాలి, కోరిక ఉండాలి, సో అట్ ద సేమ్ టైం తీరిక కూడా ఉండాలి. ఈ 3 లేకుండా అయితే డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ కావాలి. ఓపిక లేనట్లు 1 నెల, 2 నెలలు, 3 నెలలు బిజినెస్ వస్తారు, తర్వాత ఇంకోటి ఎవరైనా తెలిసి అక్కడ బాగా వస్తుందంటే వెళ్ళిపోతారు. సో వాళ్ళు వెళ్ళినట్టుగా. సో మళ్ళీ తీరిక ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్యాషన్ ఉంది, కానీ బయటకు వెళ్ళి ప్లాన్ చెప్పేంత టైం వాళ్ళకి తీరిక లేదు. సో వాళ్ళు కూడా వెళ్ళలేదు. సో ఆ సూత్రం అనేది ఖచ్చితంగా పాటించండి. టైం పాస్ చేసే వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ సెట్టే కాదు సార్. ఓపెన్ టైం పాస్ అయితే చేయబాకండి. ఒక ప్లాన్ చేరేటప్పుడే ఈరోజు కొత్తలు కూడా ఉన్నారు కదా, ఈరోజు జాయిన్ అవ్వరు, మీరు పిన్ టు పిన్ ఈరోజే తెలుసుకోండి. మీ అప్లైనర్ గురించి తెలుసుకోండి, సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి. ఒకసారి లాగిన్ అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ కోసమే లాగిన్ అవ్వండి. టైం పాస్ కోసము, అప్లైనర్ కోసము సార్ దయచేసి ఎవరైనా మా బ్రదర్లో ఫ్రెండ్లో ఎవరైనా నా కోసం ఐడియా ఇవ్వని మాత్రం అడగబాకండి. వాళ్ళు మనకి అవసరం లేదు. 100 మంది 1000 మంది నా టీం సార్ 3,000 మంది ఉన్నారు. 3,000 మంది ఏమైనా పనిచేస్తున్నారా? చేయరు. జస్ట్ నేను రాసుకునేది నేను 12 మందితోనే పనిచేస్తున్నాను. దాంట్లో 2 లీడర్లే పనిచేస్తున్నారు. ఆ 2 లీడర్తోనే నాకు లాస్ట్ మంత్ కూడా 80,000 వచ్చింది. సో దీంట్లో లక్షల మంది అవసరం లేదు, మన టీం సైజ్ అవసరం లేదు. పనిచేసే వాళ్ళు 5 members. సో నాకు 2తోనే ఇలా 80 వస్తే ఉన్న 10 మంది యాక్టివ్ అవుతాయి. సో నేను ఈ 10 మందికే ఫోకస్ చేస్తున్నాను.
ఈ 12 మందితోనే పని చేయాలి. 3,000 మందితో మనం పని చేయలేము. సో లిమిటెడ్ మంచి వ్యక్తులు ఫిల్టర్ చేయండి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి. ఎవడై టౌన్లో ఏమో అప్లైనరీ మీద బ్లేమ్ చేశారంటే వాళ్ళిద్దరూ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ సార్. దానిలో కదా అయిపోతుంది. फ्रंट लेके So one point, Diana, welcome the fascinating world of Sarvasri Herbs and Private Limited. ఇంట్లో మన స్లోగన్ ఉంది సార్, ఘర్ ఘర్ సర్వశ్రీ, హర్ ఘర్ సర్వశ్రీ. ఇది ఎందుకు పెట్టింది కంపెనీ? తెలుసా? ఈ స్లోగన్ పెట్టి ఒక సిఎన్సి పెట్టింది, ఎందుకంటే ప్రతి ఇంటికి మన ప్రోడక్ట్ అలవాటు చేయాలండి. సో నేను ఎప్పుడన్నాను సార్, ఈ టీం అంతా నాదైతే నా చెక్ కట్టదు కదా, అవునా కదా? ప్రాక్టికల్గా మనం ఉన్నాం మన ఏరియాలో, మనం ఏం చేస్తున్నాం వాళ్ళకే తెలియదు, పక్క ఇంటికే తెలియకపోతే మన సక్సెస్ వస్తుందా? ఇది ఒక వన్ ఆఫ్ ది థింగ్ ఆఫ్ మనం ఫెయిల్యూర్కి కారణం ఇదే. మనం ఏం చేస్తున్నాము మన ఇంట్లోనే వాళ్ళకే తెలియదు, మన పక్కింట్లో తెలియదు, అవునా? సో కంపెనీ ఏదైతే పెట్టింది, మనం ఉన్న ఏరియా సార్ ఒక పిన్ కోడ్ అని ఉన్నానంటే ఆ పిన్ కోడ్లో నా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. చేయకుండా దాచిపెట్టుకునే వ్యాపారానికి డైరెక్ట్గా రావడం ఎందుకు? ట్రెడిషన్ మనకి ఏదో ఒక షాప్ పెట్టుకోవచ్చు. సో ఇది డైరెక్ట్ మా సెల్లింగ్లో ఖచ్చితంగా మీకు నియర్ బై 2 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి నువ్వు ఏం చేస్తున్నావు తెలియాలి. అది నోన్ పర్సన్ కానీ అన్నోన్ పర్సన్ కానీ. ఈ చెప్పగలిగే టాలెంట్ ఇది ఎవరో నేర్పిస్తే వచ్చారు కదా సార్. ఈ ఫిగర్ మన మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా మనమే మాట్లాడు. అవునా? ఒకరి కోసం పని చేసేది కాదు కదా. ఎవరైనా అప్లైనర్ కోసం ఐడియా చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు ఉన్నారా? నేను పని చేస్తే అమ్మసారి డబ్బులు వస్తాయి, నేను ఎందుకు పని చేస్తాను? అవునా? ఈ థింగ్ అనేది మ్యాక్సిమం పీపుల్ ఉంటుంది, లేదు అని చెప్పినా వాళ్ళకి ఉంటుంది. అవునా కదా? ఏదో సిచ్యువేషన్ ఉంటుంది. ఈ థింగ్ని మనం ఫోకస్ పెట్టుకుంటే మన గ్రోతింగ్ మనకు ఆగిపోతుంది. అవునా? నేనైతే రామసార్తో పోటీ పెట్టుకుని చేస్తున్నాను. లాస్ట్ మంత్ కూడా మరి సార్కి లాస్ట్ మీటింగ్ అనౌన్స్ చేశాను, ఈ టీంలో ఫస్ట్ నేను 1 lakh తీసుకుంటాను నెల్లూరులో ఉంటాను. ఆంధ్రాలో డబుల్ క్రౌడ్ వన్ ఆఫ్ ది నేనే సార్. నాకు కలిసి సార్ నాకు ఒక అందరికి ప్యాషన్ ఉన్నారు. ఎవరైనా నేను ఒక దగ్గర ఉన్నానంటే అక్కడ నాకు ఇంపార్టెన్స్ ఉన్నారు. ఇంపార్టెన్స్ అంటే ఊరికే వచ్చేస్తుందా? అది సక్సెస్ తీసుకోవాలి. నాకు ఏదైనా పెద్ద మీటింగ్ అయినా నేను సెల్ఫీ కూడా ఎక్కువ తీసుకున్నాను సార్. నేను సక్సెస్ అయితే వాళ్ళే నన్ను సెల్ఫీలు అనే మైండ్ సెట్లో ఉంటుంది. ఈ మైండ్ సెట్ అంటే ఖచ్చితంగా ఈగో ఉండదు. ఈగో 2 రకాలు, ఇదొక ఈగో, ఇంకో ఈగో వద్దు మనకి. సో ఓకే సార్, ఇది ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఒక 30-35 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు దాకా పెట్టారో లేదో నాకైతే తెలియదు. ఇంకా నుంచి ఖచ్చితంగా సిఎన్సి ప్రతి ఇంట్లో మన ప్రోడక్ట్ ఉండాలి. ఎందుకు ఉండాలి సార్? మన ఇంట్లో ఉండే పిల్లకాయలు మన మాట వినాలని మనం కోరుకుంటాం. అట్ ద సేమ్ టైం మన సర్వశ్రీలో కోట్లు లక్షలు మన కళ ఉంది, ఫర్ మంత్ 1 lakh సంపాదించే డ్రీమ్ ఉంది. కానీ ఈ వస్తువులు మనం వాడాలి, బయట వస్తువులు వాడతాం, వస్తుందా? సో నేచర్ కూడా మన దేవుడు కూడా మనకి సపోర్ట్ చేయడు, అవునా కదా? ఒప్పుకుంటారా? సో మన కంపెనీలో దొరికే ప్రతి వస్తువు మన ఇంట్లో ఉండాలి. సో దానికి కూడా మళ్ళీ మనం వాడతామో లేదో అని కూడా మన కంపెనీ ఎక్సలెంట్గా సిఎన్సీ ఆఫర్ కూడా మనకి అందుబాటులో ఉంది. మనం వాడుకోవడం వల్ల మనం నష్టపోతున్నామా? బయట ట్రెడిషనల్ మార్కెట్లో దొరికే వస్తువుల కన్నా ఈక్వల్గా ఉంటే తక్కువ ఉంటాయి. ఎందుకు వాడట్లేదు సార్? మన 100% ప్రొడక్ట్స్ సిఎన్సీ పెట్టాలని కంపెనీ ఆఫర్లు ఇవ్వాలా? సీనియర్లు ఫోన్ చేయాలా? అవసరం లేదుగా. మన ఇంట్లో మనం కొనుక్కున్నాను వేరే వాడు మనం ఎందుకు చెప్పాలి? మనం వాడుకుంటే ఖచ్చితంగా మన టీం వాడు, మన టీంకి చెప్పొచ్చు. నా గ్రూప్లో సార్ నేను సిఎన్సీ పెట్టి గ్రూప్లో పోస్ట్ చేస్తాను కదా సార్, ఫస్ట్ కల్లా పెట్టిగా మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఉంటే ఫస్ట్ మనం పాటించి తర్వాత వేరే వాళ్ళకి అయితే చెప్పాలి. ఇది కూడా నేచురల్గా అన్ని అబ్జర్వ్ చేస్తాం కదా సార్. మనం ఏదైతే మన మైండ్ సెట్లో ఉంటుందో అదే మనకి తిరిగి వస్తుంది, అవునా? నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఆర్డినరీ మైండ్. మామూలుగా సర్వశ్రీకి
నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నా ఈ వర్డ్. ఎందుకంటే సర్వశ్రీలో చేరకముందు ఎలా ఉన్నామో చేరి ఒక 5-6 నెలలు కూడా సేమ్ డ్రెస్ స్టైల్ సేమ్ అలాగే ఉన్నాం. ఏమన్నా మనలో మార్పు లేకపోతే మమ్మల్ని ఆల్రెడీ అబ్జర్వ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మార్కెట్. మీరు మన కంపెనీ మన ఊర్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మనం చేరినప్పుడు చేరకముందు ఒకేలా ఉంటే మనం ఏం సాధించాం సార్? అవునా కదా? సో మనం చేంజ్ అవ్వాలి. సర్వశ్రీకి చేరకముందు ఎలా ఉన్నామో చేరిన తర్వాత మనలో కొన్ని మార్పులు వస్తే ఖచ్చితంగా మమ్మల్ని చూసేవాళ్ళు రేపు అలాంటి కంపెనీ వెళ్ళాడు ఏదో చేసాడు కాబట్టి ఏదో మారాడు, మమ్మల్ని మన డ్రెస్ స్టైల్ని కానీ మన బిహేవియర్ చూసి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు సార్, ఉన్నారు కదా? సో మనం ఖచ్చితంగా మన బిహేవియర్ని చేంజ్ చేసుకోవాలి. మన కంపెనీ సార్ స్టార్ట్ 8 months అయినా కానీ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అనే రికగ్నేషన్ తీసుకున్న కంపెనీ మంది. మన కంపెనీ ఏమంటే హెల్త్ అండ్ వెల్నెస్ మీద పనిచేస్తుంది, కన్సూమర్ నెట్వర్క్ మీద పనిచేస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ మన బిజినెస్ సార్. మంది స్టార్టింగ్ లో ట్రెడిషనల్ మార్కెటింగ్ లోనే ఉంది మన కంపెనీ. ట్రెడిషనల్ మార్కెటింగ్ అని అందుకేగా ఉంది సార్, మనం నిత్యం పర్చేస్ చేసే మార్కెట్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మన ఫేస్ 1 సార్, ఫేస్ 1 ఫేస్ 2గా మన కంపెనీ గురించి చెప్పుకోవచ్చు. 2013-20 సెప్టెంబర్లో కోల్కతాలో మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా స్టార్ట్ చేసింది ట్రెడిషనల్ మార్కెటింగ్ లో. ఎలా అంటే మన దగ్గర దొరికే హెల్త్ ప్రొడక్ట్స్ అన్ని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వేరే కంపెనీకి వీళ్ళు సప్లై చేస్తారు. సో ఆ బిజినెస్ లో ఫస్ట్ మంది స్టార్ట్ అయింది 2013లో. సో మన గోపాల్ కుంద గారికి 25 years ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఆ ఎక్స్పీరియన్స్ లో కొంచెం అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఓన్ గా ట్రై చేశారు. ఓన్లీ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఎంత ఎస్టాబ్లిష్ అవుతుంది సార్? ఓన్లీ ఒక వెస్ట్ బెంగాల్ వరకు కంపెనీ ఎస్టాబ్లిష్ చేయగలరు, ఆల్ ఓవర్ ఇండియా చేయగలరా? ట్రెడిషనల్ మార్కెటింగ్ లో చేయలేరు, చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఆ ఉద్దేశంతో 2018 మే 20న ఫేస్ టు కాన్సెప్ట్ లో మనకి డైరెక్ట్ సెల్లింగ్ రావడం జరిగింది. సో వీళ్ళకి ఈ అనుభవం ద్వారా వాళ్ళకేమో కానీ మనకైతే మంచి బెనిఫిట్ పొందుతున్నాం సార్. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఎక్స్ కంపెనీతో కంపేర్ చేసుకోండి, ఒక మోకాల నొప్పికి 4-5 రకాలు ఇవ్వాలి. అవునా? ఒకటి ఇచ్చిన ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంటుంది. ఒక మోకాల నొప్పి వస్తేనే ఒక 4 ప్రొడక్ట్స్ ఇవ్వాలి. అవి కొనాలంటే ఒక 3,000 దాడేస్తాం. సో అక్కడ ప్రతి దానికి ఒక మోకాల నొప్పికి ఏం వాడతాం, కాల్షియం వాడతాం, గ్లూకోజ్ మ్యాగ్ వాడతాం, అట్లా 4-5 రకాలు ఇవ్వాల్సి వస్తుంది. పేషెంట్కి ఏ ఇబ్బంది, మనకి ఏ ఇబ్బంది. సో మన దగ్గర వీళ్ళు ఫస్ట్ నుంచే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి, అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక మన ఇంట్లోనే ఏదైనా హోమ్ మేకింగ్ ప్రొడక్ట్స్ చేస్తున్నాం, బయట షాపులకి వెళ్ళాలంటే ఒక విధంగా చేస్తాం, అదే మన ఇంటికి చేసుకోవాలంటే ఒక విధంగా చేసుకుంటాం. సో అదే కాన్సెప్ట్ వీళ్ళు బయట చేసుకుంటే వీళ్ళు ఓన్గా చేసుకుంటే ఇది ఫార్ములా చేసుకుంటారు. సో అట్లా మన దగ్గర అక్కడ వాళ్ళ దగ్గర 4 ప్రోడక్ట్స్ ఇచ్చే దగ్గర మనకి ఒకే ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు. అది జాయింట్ హెల్త్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి జాయింట్ హెల్తే ఉంది. దాంట్లో వాళ్ళు ఇచ్చే 3 రకాల ప్రోడక్ట్స్ దీంట్లోనే ఉంటాయి. సో కస్టమర్కి బెనిఫిట్ తగ్గింది, మనకి 1,250 రూపాయలకి బై 1 get 1 ఇస్తుంది. సో హ్యాపీగా తీసుకున్న వాళ్ళు హ్యాపీ అవుతారా, మళ్ళీ రీపేర్ చేస్తారా? మనకి బయట ఎంత రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అయినా కానీ ఒక 3-4 వేలు చెప్తే మన ఇంటికి వెళ్ళే ఉన్న బలవంతంగా ఒకసారి కొంటాడు. అది తగ్గిపోయినా నెక్స్ట్ మంత్ 3,000 కొంటాడా? సో మనకి రీపర్చేజెస్ రావట్లేదు బయట.